ఎక్కడ పోయాడు రీడు? రే శరత్, నేను రా. చెప్పరా. అర్జెంట్గా నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా అది? స్వప్నాన్ని చంపేశారా. స్వప్నాన్ని చంపడం ఏంట్రా? నా కళ్ళ ముందు నిర్దాక్షిణ్యంగా చంపేశారా. వీడేట్రా? హలో హలో రే, హలో హలో.
అదిగో వచ్చేసాం. నెమ్మదిగా కొద్దిగా ఓర్చుకోయే. నేను నడవలేకపోతున్నాను మావా. కొంచెం ఓర్చుకోయే. నేను ఎవరు సాయం ఉంటాను. ఏదో కారు వస్తుంది, కొద్దిగా ఓర్చుకోండి. ఏమైంది? అమ్మాయి గారు, మా ఆవిడకి నొప్పులు వస్తున్నాయండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సాయం చేస్తారా? అయ్యో ఎక్కండి. అమ్మాయి గారు దేవతే. అయ్యో జాగ్రత్త, మెల్లగా చూసుకోండి. మేడం, నన్ను కూడా టౌన్ వరకు డ్రాప్ చేస్తారా ప్లీజ్? ఇదేమైనా మున్సిపాలిటీ బండి అనుకున్నావా చెత్తంతా ఎక్కించుకోవడానికి? మేడం ప్లీజ్ మేడం. అసలు లిఫ్ట్ అడగడానికి అర్థం ఉండాలి కదా. ఏదో మీకు ఇచ్చానంటే ఓకే. అవునమ్మా. లిఫ్ట్ కావాలంట, లిఫ్ట్. వాణ్ణి చూడు ఎలా ఉన్నాడో, అచ్చం దొంగలాగా. మీరు ఎక్కడ కారెక్కమంటారని కంగారు పడ్డామమ్మా. పాప కొంచెం కారాపమ్మా. ఎవరు మీరు? వచ్చేయమ్మా, వచ్చే. ఏయ్ ఏంటిది? ఇదా కత్తి. నిన్నే 10 రూపాయలు ఎట్టి పొదనెట్టిచ్చాం. మర్యాదగా చెప్తున్నా వెళ్ళిపోండి, లేకపోతే పోలీసులకి ఫోన్ చేస్తా. ఆహా, నువ్వు పోలీసులకు ఫోన్ చేస్తుంటే నా కత్తి ఖాళీగా ఉంటదా? కాటేసేస్తుంది. ఏయ్ ఏంటి? తీది ఆ డబ్బులు, ఆ నగలు, ఆ వాచి ఇచ్చే. ఏదో కడుపుతో ఉన్నావు కదా అని కారెక్కించుకుంటే. ఓ అదా, బిడ్డ నీకు డబ్బు మాకు. ఇచ్చే బిడ్డనిచ్చే. ఎంత మోసం! చూడు, సాయం నువ్వు చేసావు, మోసం మేం చేసావు. చెల్లుకు చెల్లు. ఇచ్చే డబ్బిచ్చే. అదే ఈ సరే, మరి డబ్బు లేదు, అన్ని కార్డ్సే ఉన్నాయి. ఇంత పెద్ద కారు ఉంది, డబ్బు లేదా? పొడి చేయమామ, ఓ పని అయిపోయింది. సాయం చేసిన వాళ్ళని చంపుతా అన్న తప్పే నాకు తెలుసు, కానీ తప్పట్లేదు. ఇక్కడ కాదు, అక్కడ. వీడికి ఇంకా సరిపోయినట్లేదు మామా.
నీకేమో గాని మనకు సరిపోయింది మావా. చూడడానికి పిచ్చోళ్ళ ఉన్నాడు కానీ పిచ్చి లేకొట్టేశాడు మావా. పద మావా పద. ఇవిగోండి మీ ప్రాపర్టీ. చాలా థ్యాంక్స్ అండి. ఓం ఇష్టగామిని ఆవాహ. నాయుడు కత్తెందుకు? స్వప్న, హలో హలో, ఏమైంది? ఆర్ యు ఆల్ రైట్? సారీ నేను నా ఇంట్లో సేఫ్గా ఉన్నావు. థ్యాంక్ యూ. దేనికి? ఎవరో ముక్కుమొహం తెలియని నాకు ఆశ్రయం ఇచ్చారు. నువ్వు మాత్రం ముక్కుమొహం తెలియని నన్ను సేవ్ చేయలేదా? నేను అసలే డస్ట్బిన్లా ఉన్నాను. అలాంటిది సారీ, నేను అలా అనడం తప్పే. లైఫ్లో సెకండ్ టైం ఒక పర్సన్ని జడ్జ్ చేయడంలో ఫెయిల్ అయ్యాను. అయ్యో, అందులో మీ తప్పే ఉంది. మీరే కాదు, నన్ను చూసిన ఎవరైనా అలాగే అనుకుంటారు. సరే, నేను వెళ్తా. నీ అవతారం చూస్తే అర్థమవుతోంది నువ్వు అడ్రస్ లేని లెటర్ లాంటోడువని. అలా చూడకు, ముందెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, తర్వాత ఆలోచిద్దాం. ప్లీజ్ వద్దండి. బాబు, నువ్విలా బయటికెళ్తే ఏదో కొత్త వైరస్ వచ్చిందని జనాలు భయపడతారు. ప్లీజ్ వెళ్ళు. ఒక్క మాట, సోప్ మొత్తం అయిపోయినా పర్లేదు, శుభ్రంగా స్నానం చేసిరా. ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నాను? ఎక్కడ? రే రే, ఎవర్రా నన్ను ఇక్కడ బంధించింది? రే రే, తలుపు తీయండి రా. రే రే, ఎవర్రా నువ్వు? నేనెవరికి నిజం చెప్పను. ప్లీజ్ దయచేసి వదిలేరా. ఒరే, నేనేం అన్యాయం చేశాను రా, ఇక్కడ బంధించారు. పాపం రా, మా అమ్మకి నేను తప్ప ఎవరు లేరురా. అసలే ఒంట్లో కూడా బాగోదు. ప్లీజ్ వదిలేయండి రా. బాబు బూచబ్బాయ్, బట్టలు అక్కడ పెట్టా. ఏంటి అలా చూస్తున్నారు? వేషం మార్చిన హీరోలా ఉంటేను జీరోని హీరోలాగా మార్చింది మీరేగా. అయినా గెడ్డంలో ఎలా ఉన్నావు తెలుసా? పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళ ఉన్నానా? పిల్లల్నేం కర్మ, వాళ్ళ తల్లుల్ని ఎత్తుకుపోయేలా ఉన్నావు. ఇంట్లో మీరు ఒక్కళ్ళే ఉంటారా? అమ్మో, ఏమైనా చేస్తావా? అంత దుర్మార్గం కాదులేండి. ఆ విషయం అర్థమైంది, ఏదో సరదాగా అన్నా. అవును,
ఇందాక స్వప్న అని అరిచావు. లవ్ ఫెయిల్యూరా? లైఫ్ ఫెయిల్యూర్. అంటే 6 సంవత్సరాలు ఒక చీకటి గదిలో బందీగా ఉన్నాను. కొంప తీసి జైలుకెళ్ళావా? కిడ్నాప్ చేశారు. వాట్? కిడ్నాప్ చేశారా? అది కూడా 6 years? నమ్మలేకపోతున్నా. ఎవరు చేశారు? అది తెలిస్తే మీరన్నట్టే వాడిని చంపి జైల్లో ఉండేవాడిని. అంత నేరం ఏం చేశావని ఇంత పెద్ద శిక్ష వేశారు? నా కథలో నేరం చేసిన వాడే శిక్ష కూడా వేశాడు. మరోలా అనుకోపోతే నీ కథ నేను తెలుసుకోవచ్చా? చెప్పడం ఇష్టం లేకపోతే వద్దు. అనాథలా తిరుగుతున్న నన్ను ఆదరించి ఆశ్రయం ఇచ్చారు. పరిచయం లేకపోయినా ప్రేమ చూపిస్తున్నారు. ఓ, పొగడ్తా పోయిట్రీనా? 2 కాదండి. మాట్లాడే అవకాశం మనిషికే ఇచ్చిన భగవంతుడు నాతో మాట్లాడడానికి మనిషిని ఇవ్వలేదు. ఇప్పుడు నేనున్నాగా, చెప్పండి. చెప్తాను. నా భవిష్యత్తును తనలో కలిపేసుకున్న గతం గురించి తప్పకుండా చెప్తాను. జానికమ్మా, జానికమ్మా. ఎవరు? అన్నయ్య గారు మీరా? రండి కూర్చోండి. అమ్మయ్యా, మజ్జిగ తీసుకొస్తాను. జానికమ్మా, నీకు మాట చెప్పిపోదామని వచ్చా. చెప్పండి అన్నయ్య గారు. ఈ నెలలో 4 పెళ్ళిళ్ళు ఉన్నాయి. అన్నిటికీ వంటలు పే చేయాలి. అలాగే అన్నయ్య గారు. ఇదిగో అడ్వాన్స్ అమ్మా. మీ రుణం తీర్చుకోలేము. మీరు పెద్ద మనసు చేసుకుని సాయం చేయబట్టి గాని, లేకపోతే ఇది కూడా పెద్ద సాయమే. నీ కొడుకు బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చాక అప్పుడు తీర్చుగానే రుణం. ఇంతకీ మీ వాడేడి? నమస్తే మాస్టరు. మీ ఆశీర్వాదం ఉంటే చాలు, నేను గొప్పవాడిని అయిపోయినట్టే. ఇదిగో నాన్న, ఎగ్జామ్ ఫీజు ఏదో కట్టాలన్నావు కదా, కట్టేసాయి. అదిగో షరత్ వచ్చినట్టున్నాడు. వస్తామా? వస్తా మాస్టర్. రారా తొందరగా. రైట్ రైట్. హాయ్రా. ఎరా రవి, పెళ్ళికెళ్ళి ఎప్పుడొచ్చారా? మార్నింగ్ వచ్చాను రా. కలరింగ్ అదిరిందా? కలరింగ్ కాదు కానీ రికార్డింగ్ డాన్స్ మాత్రం అదిరిపోయింది. రికార్డింగ్ డాన్సా? అదేరా, పెళ్లి ముందు చేస్తారు కదా. అది రికార్డింగ్ డాన్స్ కాదా, సంగీత రా. అదంతా కాదు గాని రాత్రి ట్రైన్ లో వస్తుంటే ఒక అద్భుతం జరిగిందిరా. ఏంటి అద్భుతమే? ఇడు మళ్ళీ మొదలెట్టాడు. నేను లోయర్ బస్ లో పడుకున్నానా, ఒక ఆంటీ నా దగ్గరికి వచ్చి నాకు నిద్ర పడతలేదు, పైన పడుకుంటారా అని అడిగిందిరా. అంత మంచిగా చదువుకోకూడదని పడుకుంటా అన్నా. తర్వాత ఏముంది, అప్పర్ బస్ చూపించి ఆడ పడుకో అంది. ఇంతకీ స్వప్న ఇద్దరు కనిపించట్లేదు. ఏమోరా, నేను చూడలేదు. చూడలేదా? పట్టుకో. ఏంటి ఇడు మూడు నా చేతులు ఇచ్చాడు. స్వప్నం చూసావా? లేదు, చూడలేదు. ఓకే. స్వప్న కనబడిందా? లేదే. స్వప్నం చూసారా? ఓకే. స్వప్నం చూసారా? చూడలేదు. కనిపించిందా? లేదురా. సరే, అక్కడ చూద్దాం పద. సరే చూద్దాం. స్వప్న, ఇక్కడున్నావా? నీకోసం కాలేజ్ మొత్తం ఎదుగుతున్నాం. అయినా అందరూ అక్కడుంటే నువ్వేంటి ఇక్కడ ఒక్కదానివే? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? కాలేజ్లో ఎవరైనా ఏమైనా అన్నారా? ఎగ్జామ్ ఫీజు గురించా? అది ఎప్పుడో రెడీ. మరి మరి
నిన్న లేలే ఇక్కడ పోతున్నావేంటి? వేడివేడిగా సమోసా సమోసా వేడివేడిగా. ఇప్పుడు సారన్న వేడికి లేడీ కావాలి. నువ్వు వెళ్ళు. ఎవరు నువ్వు? అవకాశవాణి అంతర్యుద్ధం అనే ప్రోగ్రామ్ కి ఫీల్డ్ ఆఫీసర్. అదన్నమాట. వచ్చిన పని అయిపోయింది. ఇక నువ్వు వెళ్ళు. ఫోటో ఉందా? ఫిగరే ఉంది. పేరేంటి? నకులుడు. నీది కాదు. ఓ అదే అర్థమైంది. వేరే వనిత. అదేం పేరు? పేరు బాగుంటే పేమెంట్ ఎక్కువ ఇస్తావా? అయినా నీకు పేరు కావాలా చీర కావాలా? సరే ముందే చెప్తున్నా, ఏం ప్రాబ్లమ్స్ రాకూడదు. సుక్కడితే గాని టొక్కడిని బతుకులు బాగుమాయి. ప్రాబ్లమ్స్ ఎందుకుంటాయి? మిగతా విషయాలు మనం మందకి మాట్లాడుకుందాం. తాగాక మాట తప్పుగా. చూడు బెదరు, మా దశలో మొత్తంలో నిలబడే అవసరం. నువ్వు టెన్షన్ పడమాట. సరే పద. పదా. చూడు బెదరు, పిల్ల కరుకు, మనసు చెరుకు. రసం తీయాలంటే క్రషర్లో వేయాలి, అంతేగా? అంతే. పిల్ల కాస్త బెట్టు చేస్తుంది, నువ్వు హ్యాండిల్ చేయాలా? ఆ సంగతి నేను చూసుకుంటా. పద. అయితే పద బెదరు. అందుకు నీకు హక్కు, నాకు పెట్టు. ప్రొసీడ్. ఏయ్, ఎవరు నువ్వు? ఈ పూటకి నీ మొగుణ్ణి. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? నిన్నెవరు రానిచ్చారు లోపలికి? మీ బావ. మందు కావాలన్నాడు, కొనిచ్చాను. పొందు కావాలన్నాను, నిన్నిచ్చాడు. మర్యాదగా బయటన్నాడు. మా అక్కగాని వస్తే మీ బావ చూసుకుంటాడు. బెట్ చేసించాలి కానీ ఇంకా రావే. మా అంత మజాగా ఉంది, రావే. నా చెల్లి మీద చెయ్యేసావు. ఎవడ్రా నువ్వు? నేనెవరో నీ మొగుణ్ణడు. నువ్వు తీసుకొచ్చావా వీడిని? చెప్పు, ఎవడ వీడు? ఎవడేడా? ఫుల్ బాటిల్ అంటే పెద్ద మనిషిని ఆడీడు అంటావా? కళ్ళు పోతాయి, లప్పలేసుకో. చాలా ఇంకా కావాలా? చాలా అనుకుంటా. మందు కోసం మరదలు నమ్మేస్తావా? అబ్బే, నేను ఫ్రీ అనే చెప్పా. బెదరే బలవంతం చేసి 1000 ఇచ్చాడు. తూ నీ బతుకు. నువ్వేంట్రా ఇంకా ఇక్కడే నిలబడ్డావు? వెళ్తావా? నలుగురిని పిలిపించి నలగటించమంటావా? నా దాహం తెచ్చిన దేవుడు ఆకలి తెచ్చుకొనుకొస్తే నువ్వు అవమానిస్తావా? ఉండు, క్వార్టర్ వేసి నీ మ్యాటర్ చెప్తాను. ఊరుకో స్వప్న. వీడిపీడ విరగడయ్యే వరకు మనకి కష్టాలు తప్ప. మీ బావ ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? తాగుబోతులు ఎక్కడ ఉంటారు? బార్లో. వాడికి 4 మంచి మాటలు చెప్పొస్తా. నువ్వేం చెప్పినా తనకే ప్రాబ్లం. అతన్ని మార్చాలనుకోవడం కంటే మనం మాట్లాడకుండా ఉండడమే బెటర్. అలాగని మనం కూడా మూసుకొచ్చిందామా? తప్పదు. తను చదివేదాకా ఓపిక పట్టాలి. మనం ప్రాబ్లం సాల్వ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఉన్న ప్రాబ్లంని పెద్దది చేయకూడదు. నువ్వు చెప్పేది వింటుంటే ఆ దేవుడు కూడా తప్పులు చేస్తాడనిపిస్తోంది. తప్పులు మనుషులు చేయడం, నిందలు దేవుడి మీద వేయడం కరెక్ట్ కాదు. అది నిజమే. అలాంటి పాపాత్ములని షూట్ చేసి పడేయాలి. బతికుంటే భూమికి భారం. మనిషికి బతకాలన్న ఆశే పాపాలు చేయిస్తుంది. హలో, వస్తున్నా. 1 సెకండ్. ఏయ్ ఏయ్, ఏమైంది?
ఏమైంది? ఎందుకలా పరిగెత్తావు? అడుగుతుంటే మాట్లాడవే. ఆ నరకంలో నేను తిన్న తిండి ఆ రెస్టారెంట్ నుంచి వచ్చిందే. ఈ సిటీ మొత్తంలో 7-8 బ్రాంచ్లున్నాయి. అందులో ఇది ఎక్కడి నుంచని వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు నీకెలా తెలుస్తుంది? నాకో విషయం అర్థమైంది. నీ శత్రువు నీకన్నా బలవంతుడు. బలవంతుడైతే చీకటి యుద్ధం ఎందుకు చేస్తాడు? నువ్వు చెప్పేది ప్రతిదీ నిజమనిపిస్తోంది. ఎందుకంటే కనిపించిన తల్లికి దూరమై కనిపించని శత్రువుతో యుద్ధం చేసిన ప్రతి క్షణం విలువైనది కాబట్టి. అమ్మా, కాలేజ్కి టైం అవుతుంది. ఈరోజు నాకు పని దగ్గర లేట్ అవుతుంది. అన్నీ అక్కడే ఉంటాయి, పెట్టుకొని తిను. కూర్చుని తినాల్సిన వయసులో నువ్వు ఇలా పనిచేస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. ఇంకెన్ని రోజులు నాన్న, నీ చదువై మంచి ఉద్యోగం వస్తే నేను దర్జాగా కూర్చొని తింటాను. నువ్వేమో ఆలోచించకుండా బాగా చదువుకో. అవునరా, షరత్ ఇంకా రాలేదేంటి? లేదమ్మా, స్వప్న రమ్మంది, తనతో కలిసి వెళ్తా. అక్కడకా? వాళ్ళ బావ అసలే మంచోడు కాదు. వాడి వల్ల నీకేమైనా సమస్య వస్తుందేమోనని నా భయంరా. తండ్రి లేని నన్ను పెంచడానికి నువ్వెంత కష్టపడుతున్నావో నాకు తెలుసమ్మా. అలాంటిది తల్లి తండ్రి లేని ఆడపిల్ల కదా, అందుకే అమ్మా. నువ్వు చేసేది మంచి అయినా అది మనల్ని ముంచేయకుండా ఉంటే చాలు. అంతవరకు రాదులేమ్మా, సరేనా? బాయ్ అమ్మా. జాగ్రత్తగా వెళ్ళినా అన్న. ఏంటి చూస్తున్నావు? అదే నా మరదలకి పెళ్ళిడు వచ్చిందా అని చూస్తున్నా. నువ్వు మనం చేసిన పనికే చంపి ఉప్పు పాత్ర వేయాలి. అంటే చంపేస్తావా? నువ్వేదో దాన్ని మొగుల్లా ఫీల్ అవుతున్నావు. నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మొగుడే అవ్వక్కర్లా, మనిషి అయితే చాలు. అబ్బో, నీతులు చెప్పక నాకు వాతలు పెట్టేట్టుంటది. అయినా అది నా మరదలు, అమ్ముకుంటాను. కుదిరితే కమ్ముకుంటాను. అడగడానికి నువ్వెవరు? తన ఫ్రెండ్ని. ఫ్రెండ్ లాగుండు, బాడీ గట్ల బెళ్ళప్ ఎందుకు? ఏంటి మళ్ళీ గొడవ? అబ్బే గొడవే లేదు. బాడీ గార్డు చేతిలో రాడ్డు అనే సీరియల్లో హీరోలా ఉన్నావంటున్నా. ఇంకా కొంపలోనే ఏడ్చావే? కట్టు బానిసలా కొంపలోనే ఉండడానికి కట్టప్ప తమ్ముడు కెట్టప్పని కాదు, ప్యాకెట్ మెన్ అయిపోయింది. ఇదిగో తీసుకొని తగలడు. పతివత పరమాన్నం వండితే తెల్లారదాకా చల్లారలేదంట. నీలాంటి పతివతలు ఉండబట్టే మంచి లేకుండా మందు తాగేస్తున్నావు. నువ్వు అలా డబ్బిస్తే అతనేం మారతాడు? మారకపోయినా మనశ్శాంతిగా ఉండొచ్చు. ఇలా వచ్చావేంటి? కలిసి వెళ్దామని చెప్పి నేనే రమ్మన్నా. వెళ్దామా? ఇంటికి వెళ్ళాలంటేనే భయమేస్తుంది. మీ బావ గురించేనా? అవును, రోజు నరకమే. మీ అక్కైనా చెప్పొచ్చుగా. మా బావ మందు మాట తప్ప ఎవరి మాట వినడు. తొందరలోనే మంచి రోజులు వస్తాయి. చూద్దాం. ఎగ్జామ్స్ అయిపోతే ప్రశాంతంగా ఏదైనా మంచి జాబ్ చూసుకోవాలి. తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ. ఎవడీడు? మొన్న చెప్పా కదా, అది వాడే. ఇది నా ప్రాపర్టీ. నీ ప్రాపర్టీ అంటున్నావు? మీ తాత ఇచ్చాడా? దీని బావిచ్చాడు 1116కి. ఓహో, అయితే 2000 కాడ నమ్మేస్తా. నీ సరదాతో తీర్చుకో. అవ్వా, చూసేవాడు అటకారం. వదలకో, కొడితే కోట తాగిలేడా. చూస్తావుగా, అడ్డొస్తే ఆపు తాగించేస్తా. నీకేమన్నా అభ్యంతరమా? అస్సలు లేదో. ఆడది పక్కనుంటే ప్రతిపూడు మొగడు అనుకుంటారా?
ఈడెవడు మధ్యలో రే 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 సరే కట కట రేయ్ స్వప్న బావని వదిలేస్తున్నా, లేకపోతే నీకు కూడా ఇదే గతి. ఆసరా లేని ఆడపిల్లని ఆదరించాలే కానీ అమ్మేయకూడదు. ఇంకోసారి ఏరియాలో కనిపించావనుకో చెప్తా. నన్నే కొడతావు కదా, నీకు బతుకే కాదు భవిష్యత్తు కూడా లేకుండా చేస్తా. ఆడి కోటరేమో కానీ నువ్వు లీటర్ తాగాలి బెదరం. మనకెందుకు పెద్ద పాలు పోదాం దా బెదరం. ఫైనల్ గా హీరో గారు లవర్ కోసం ఫైట్ కూడా చేశారనమాట. అలా అయితే మీకోసం కూడా ఫైట్ చేశాను. మీరు నా లవర్ కాదుగా. కాదనుకో, కానీ నా దృష్టిలో స్నేహం ప్రేమ రెండు వేరువేరు ఫీలింగ్స్. ప్రేమలో నా అనే స్వార్థం ఉంటుంది, స్నేహంలో మా నాన్న ఆత్మీయత ఉంటుంది. ఏం చెప్పావు బూచబ్బాయ్, ఏంటో ఏదో జీవితం. నాకు నీలాంటి ఫ్రెండు లేడు, బాయ్ ఫ్రెండు లేడు. ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్రెండ్స్. నర్మదా, అర్జున్. నీ కథలో విలన్ ఎవరో కానీ నిన్ను పరిచయం చేసి ఒక మంచి పని చేశాడు. విలన్ ఎవరైనా విక్టిమ్ మాత్రం నేను. నిజమే, జైల్లో ఖైదీలకు కూడా పక్క ఖైదీలతో మాట్లాడే వీలుంటుంది. అలాంటిది నీ పరిస్థితి తలుచుకుంటే అమ్మో, నేనైతే భయంతో చచ్చేదాన్ని. నేను కూడా అలాగే అనుకున్నా, ఇలా బతకడం కంటే చావడం మేలని. కానీ 2 ప్రశ్నలు నన్ను బతకమన్నాయి. ఒకటి, నా మీదే తన ప్రాణాలు పెట్టుకుని నా కోసం పగలనక రాత్రనక కష్టపడి నన్ను గొప్పవాడిగా చూడాలని కళ్ళు కన్నా మా అమ్మ. 2, నా ఫ్రెండ్స్తో అమ్మతో ఎంతో హాయిగా గడిచిపోయే నా జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసిన నా శత్రువు. ఆగిపోయిన గడియారం కూడా రోజులో 2 సార్లు సరైన సమయం చూపించినట్టు ఆగిపోయిందనుకున్న నా జీవితంలో కూడా ఒక రోజు వస్తుందన్న నమ్మకం నా ఊపిరి పోసింది. బతకాలన్న ఆశ కలిగింది. నాలో ఉన్న పగని శక్తిగా మార్చుకున్నా. ఎందుకంటే నా శత్రువు నాకంటే బలవంతుడు. వాడిని ఓడించాలంటే ఆయుధం కంటే ముందు ధైర్యం కావాలి.
హలో, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీతో ఒక మాట చెప్పనా? నీ గతంలో నేను లేకపోవచ్చు, కానీ నీ ఫ్యూచర్లో నేనుంటా, ప్రామిస్. థ్యాంక్ యూ. మరి స్వప్నేమైంది? స్వప్న ఊరెళ్తున్నావా? స్వప్నకు జాబ్ వచ్చిందిగా. జాబ్? అవునా, నాతో చెప్పలేదు. చెప్పేంత టైం ఎక్కడిది? నేను పనిచేసే ఓనర్ సార్ మంచి జాబ్ ఇప్పించారు. ఎక్కడా? బెంగళూరులో. ఫోన్ కూడా పనిచేయట్లేదు. ఇంకా ఫోన్ కూడా అందదు. ఏంటి? అదే అక్కడ సిగ్నల్స్ దొరకవు. సరే అయితే నీకు ఫోన్ చేస్తే నీకు చేయమని చెప్తా. ఆ తర్వాత ఒక రోజు అర్జున్, నాన్న అర్జున్. ఏంటమ్మా? ఈ దీక్షితుల గారికి ఇచ్చేసి రారా. సరే అమ్మా. ఓం క్రోం గ్రౌం ఇష్టకామిని ఆవాహయామి. ఓం ఇష్టకామిని ఆవాహ. కం కపాలి ఆవాహ. ఓం క్లాం క్లీం సర్వమాయ ఆవాహ ఆవాహ. ఓం హ్రాం హ్రీం పాతాళ భైరవి దిగ్బంధ. అనుకున్న సమయం ఆసన్నమయ్యింది. గ్రహణ ఘడియలు ప్రవేశించాయి. నాయుడు, కత్తెందుకో. ఓం క్షుద్రక్షేత్రపాలిని శేలాభ శేలాభ. స్వప్న, ఆడెవడో వీడియో తీస్తున్నాడు, పట్టుకోండిరా. వాట్? బలిచ్చారా? అది కూడా నీ ఫ్రెండ్ని? చాలా ఘోరం. ఆ ఘోరానికి సాక్ష్యం నేను. మరి ఆ విషయం పోలీసులకి చెప్పేలోపే వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు. పోలీసుల కంటే క్రిమినల్సే ఒక అడుగు ముందున్నారన్నమాట. నేరం జరగాక పోలీసులు వస్తారు, పోలీసులు వచ్చాక నేరం జరగదుగా. అంత దారుణం చేసిన రాసుకెళ్ళెవరు?
ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చెప్తా పద. నమస్తే నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నామమ్మా. దేవుడి దేవల్ల మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు సార్, భోజనానికి ఇబ్బంది లేకుండా. నేను సంపాదించిన ఆస్తులు తిన్నారు, నన్ను వద్దనుకున్నారు. ఈయనగానే లేకపోతే నేనేనాడో వల్లకాటికి పోయేవాడిని. మా నోటికింత పోవస్తుందంటే ఆ బాబు సెలవే. ఆ బాబు చల్లగా ఆ ఉంది. బాబు దయ వలన బాగానే ఉన్నానమ్మా. కడుపును పుట్టినవాడు వదిలేస్తే కడుపును పుట్టకపోయినా కన్న కొడుకులా చూసుకున్నాడమ్మా. ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన రుణం తీర్చుకోలేమమ్మా. ఆయన చాలా మంచోడు. ఈ ఓల్డేజ్ హోమ్ ఎవరు కట్టించారో తెలుసా? నువ్వు నింద వేసావే తనే. విన్నావుగా, ఇంతమంది ఆయన్ని దేవుడు అంటున్నారు, నువ్వు మాత్రం రాక్షసుడు అంటున్నావు. ఇది చెప్పడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు కమల కదూ? అవును బాబు. అర్జున్ నువ్వా? నేనే. నువ్వేంటిలా? చేసిన పాపం రోగాలై ఈ శరీరాన్ని తినేస్తుంటే ఈ మంచం మీద మరణం కోసం ఎదురు చూస్తున్నా. నువ్వు పాపం చేయడం ఏంటి కమల? చేసిన పాపం చెప్తే అయినా ఆ దేవుడు కరుణించి తన దగ్గరికి తీసుకుపోతాడేమో. ప్రణామం స్వామి. ఇష్టకామిని అనుగ్రహ సిద్ధిరస్తు. రండి స్వామి, దయచేయండి. రండి స్వామి, మీరు రావడం నా అదృష్టం. అమ్మ ఆజ్ఞ లేనిదే ఈ తంత్రసిద్ధి రావడం జరగదు. తను పిలిచిన కారణం చెప్తాను స్వామి, దయచేయండి. కూర్చోండి. ఎలక్షన్లు వస్తున్నాయి కదా స్వామి? విన్నాను. ఈసారి టికెట్ నీకే ఇస్తారు. గెలిస్తే పదవినెక్కుతావు, ఓడితే పాడెనెక్కుతావు. నీది జీవన్మరణ సమస్య. సర్వం తెలిసిన వారు మీరే ఏదైనా మార్గం ఉంది. మార్గం ఉంది. మంత్రంతో సాధ్యం కానిది తంత్రంతో సాధించవచ్చు. కానీ అదంత సులభమైన పని కాదు. తమరి దయ ఉంటే ఎంత కష్టమైనదైనా చేస్తాను. చెప్పండి స్వామి. భూత ప్రేత పిశాచ గణాలను తన పాదాల కింద తొక్కిన ఇష్టకామిని అనుగ్రహం ఉంటే నువ్వు అనుకున్నది సాధిస్తావు. అమ్మ అనుగ్రహం పొందడానికి నా కర్తవ్యం సెలవివ్వండి స్వామి. ఆశ్వయుజ అమావాస్య, ఆ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం. చిత్తం. ఆ సమయంలో దేవికి పూజ చేసి హోమద్రవ్యాలు సమర్పించి బలిదానంతో ఆ దేవిని సంతృప్తిపరచాలి. చెప్పండి స్వామి. కోళ్ళు మేకలు మీరేం చెప్తే అది ఇచ్చేద్దాం స్వామి. కోళ్ళు మేకలు కాదురా, ఒక కన్యను బలివ్వాలి. కన్యనా? అమ్మో, నీకు నచ్చింది జరగాలంటే నేను చెప్పింది చెయ్యాలి. అర్థమైంది స్వామి. ఎంత రిస్క్ అయినా కన్యను తీసుకొస్తాను, దేవికి సమర్పిస్తాను. విజయోస్తు. వదులు, తలుపు తీసే ఉంది. తీసింది నా కోసమేగా. ఇంతసేపా? వెయిట్ చేయలేక విసుగొచ్చింది. ఈరోజు ఇంటికి రమ్మన్నావు, మూడొచ్చిందా? చిచ్చి, అందుకు కాదు. మరి నిన్నెవరో స్వామీజీ వచ్చారు కదా. ఓ అదా, ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఏంటి సార్ ఇక్కడికి రమ్మన్నారు? నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని ఇక్కడ రమ్మన్నాను. చెప్పండి సార్. నిన్నొచ్చిన గురూజీ ఏం చెప్పారో విన్నావుగా? విన్నాను సార్. ఆ పూజకు నాకు ఒక కన్య కావాలి. కన్య? ఖర్చుకు వెనకాడద్దు. 50 లక్షలు ఇవ్వడానికైనా నేను రెడీ. 50 లక్షలే? నువ్వే ఎవరినైనా చూడొచ్చుగా.
చూడడానికి అదే టకీలా సినిమానా? ఎన్ని రోజులు ఇలా చాటమాటగా కలుస్తాం? అదే డబ్బుంటే చక్కగా ఎటైనా వెళ్ళిపోయి హ్యాపీగా బతికేయచ్చు. ఏమంటావు? నీకు బాగా డబ్బు పిచ్చి పట్టేసింది. అది లేకే మా వాళ్ళు ఈ తాగుబోతు చచ్చినోడికి ఇచ్చి పెళ్లి చేసి హరి అన్నారు. వాడు మంది మీద చూపించే ప్రేమలో సగం నా మీద చూపించినా ఈ గొడవ ఉండేది కాదు. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? ముందు మన గొడవ చూడు. నేను ఏదోటి చేస్తానులే. ఎంతసేపు అయిందే వచ్చి? డోర్ కొట్టొచ్చుగా. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. ఏంటే అంత చూసినట్టు మాట్లాడుతున్నావు? నేను చూసింది నా మనసులోనే ఉంటుంది. బావ చూస్తేనే బతుకు బజాన పడుతుంది. బావ పెళ్ళాం సంపాదిస్తే తాగి పడుకునేవాడు వాడు ఒక మొగుడే. అలా అని మరీ ఇలా బరి తెగిస్తావా? ఇంకో మాట మాట్లాడావంటే మీ బావ మందు సీసాలకి, నీ కాలేజీ ఫీజులకి, ఇంత కాస్ట్లీ బట్టలకి, మనం తినే తిండికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అంటే ఇలా చేసి సంపాదిస్తున్నావా? సంపాదించోళ్ళకి తెలుస్తుంది. ఇలాంటి తిండి తిని బతకడం కంటే చావడం బెటర్. బాబు గారు సరే నువ్వు వెళ్ళు. రేపు కొంచెం ఎర్లీగారా. మీతో ఒక విషయం మాట్లాడాలి బాబు. దేని గురించి? మీ పూజకు కావాల్సిన పువ్వు గురించి. డైరెక్ట్గా పాయింట్ వద్దాం. నువ్వు తేగలవా? మీరు చెప్పే అంకె నచ్చితే. నా అంకె 50. అది డబల్ అయితే నాకు ఓకే. బాగా ఎక్కువ. అవసరం బాబు. ఎవరిది? నీదా నాదా? ఇద్దరిది. సరే, ఎప్పుడు తీసుకొస్తావు? అది మీ ఇష్టం, కానీ ఉద్యోగం కోసమని నమ్మించాలి. ఆ సంగతి నేను చూసుకుంటాను. ఇలా లేట్ చేస్తే ఎవరికంట్లోనే పడతాం. ఏం చేయమంటావు? నా మొగుడికి మస్కా కొట్టి రావడానికి ఇంత టైం పట్టింది. డబ్బులు తెచ్చావా? ఇది పట్టుకో. ఆ పాపు ఏమైంది? డబ్బు మర్చిపోయాను. తెచ్చానన్నావుగా. అవి కావు, పోపుల డబ్బాలు 3000 పెట్టి మర్చిపోయాను. బ్యాగులో 1 కోటి రూపాయలు పెట్టుకుని ముష్టి 3000 కోసం ఏంటి కమలా? ఆ ఎదవకి ఆ డబ్బులు దక్కడం కూడా నాకు ఇష్టం లేదు. ఉండొస్తాను, పట్టుకో. కమలా ఆగు. కమలా కమలా అయ్యో, నా 1 కోటి రూపాయలు రా, ఎక్కడ పోయావురా? కానీ ఉద్యోగం కోసమని నమ్మించాలి. నేను పనిచేసే ఓనర్ సారు మంచి జాబ్ ఇప్పించారు. నేను చేసిన పాపానికి చావొక్కటే సరైన శిక్ష కాదు. చావు కూడా చిన్నదే అవుతుంది. చావు కోసం ఎదురు చూడడమే సరైన శిక్ష. నన్ను క్షమించు. క్షమించవలసింది నేను కాదు, స్వప్న. నువ్వు అక్కడికి వెళ్ళాక తన్నే అడుగు. నాతో పాటు వచ్చిన అమ్మాయి గారు వెళ్ళిపోయారు.
నిన్ను అనుమానించా. సారీ. అయినా ఎందుకంత ఎమోషనల్ అయ్యారు? నిజం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసి ఒక మనిషి మరో మనిషిని పీడించడం దారుణం. అలా పీడించే వాళ్ళని పురాణాల్లో రాక్షసులు అనేవారు. ఇప్పుడు ఆ రాక్షసులే మనుషుల్లా మారి మన మధ్య తిరుగుతున్నారు. పదవి కోసం ప్రాణం తీసిన రాక్షసుడెవరో కాదు, నా తండ్రి. ఎందుకు నవ్వుతున్నావు? విచిత్రం ఏంటంటే నేను ఎవడి మీదైతే పగ సాధించాలనుకున్నానో వాడు చచ్చిపోయాడు. అతని కూతురు నాకు షెల్టర్ ఇచ్చింది. అదే విధి. హిరణ్యకశిపుడు కడుపున ప్రహ్లాదుడు పుట్టాడంటే నమ్మలేదు. ఇప్పుడు నమ్మక తప్పట్లేదు. వెళ్దాం పదండి. నాకు కొంచెం ప్రశాంతత కావాలి. మీ కన్నీళ్ళు కడలిలో కలిస్తే అవి ఇంకా ఉప్పగా అవుతాయి. జాగ్రత్త, పడితే దెబ్బ తగులుతుంది. నీకు తగిలిన దానికన్నా పెద్ద దెబ్బ. తాగారా? లైట్గా. మందు బాబులం మేము, మందు బాబులం. తప్పు తప్పు. మందు పాపలం మేము, మందు పాపలం. మందు కొడితే మాకు మీ గురించి ఎంతో గొప్పగా అనుకున్నాను. నేను కూడా మా బాబు గురించి గొప్పగానే అనుకున్నా. మీరు అలా చేయడం నాకు నచ్చలేదు. ఇది నచ్చిందా? కోపం వచ్చిందా? మీ మీద కోప్పడ్డానికి నేనెవరిని? నువ్వు ఎవరని నన్ను కాపాడావు? నువ్వు ఎవరని నీ కథ నాకు చెప్పావు? నువ్వెవరని నన్ను ఎత్తుకొని వచ్చావు? నువ్వెవరని ఫ్రీగా ముద్దు పెట్టాను? ఇంకెప్పుడు అలా అన్నావు, సరేనా? నేనెవరో తెలిసాక కూడా నా మీద చిరాకు వేయట్లేదా? తప్పు మీది కాదు. అతని కూతురుగా పుట్టడమే పెద్ద తప్పు. తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకుని మనం పుట్టాం. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. అయితే నాకు మాట ఇవ్వు, నన్ను వదిలి వెళ్ళకూడదు. వెళ్ళను, పడుకోండి. అదిగో వెళ్ళనని మాట ఇచ్చి వెళ్తున్నా. ఒక విషయం చెప్పనా? నేను నీకు గతాన్ని ఇవ్వలేను, కానీ సుఖాన్ని ఇస్తా. అంటే అర్థం కాలేదు. అన్నీ అవే అర్థమవుతాయి. ఏంటి మేడం దగ్గరకు వస్తున్నారు? ఏంటి ఏం చేస్తున్నారు మేడం?
ఏం రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? రాత్రి జరిగిన దాని గురించి. ఏయ్, ఏం జరిగింది? గుర్తులేదా? లేదు. చేసిందంతా చేసి గుర్తులేదంట. అంటే అంతా అయిపోయింది. హలో, అమ్మాయిని నేను. ఏదైనా జరిగితే నేను ఫీల్ అవ్వాలి. నువ్వేంటి ఎక్కువ చేస్తున్నావు? నువ్వు ఓదార్స్తుంటే బాగుంది, అందుకే. ఏంటి గిఫ్టా? మా అమ్మ గుర్తు. కొంచెం అర్థమయ్యేలా చెప్పు ప్లీజ్. రే, నువ్వు గుర్తుపట్టలేదా? నేను రా శరత్ని. శరత్ నువ్వా? ఎన్నేళ్ళైందిరా నేను చూసి. స్వప్నతో పాటు నువ్వు కూడా. లేదు, కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేశారా? ఆ రోజు నాకు ఇంకా గుర్తుందిరా, నువ్వు కాల్ చేయడం. రే శరత్, స్వప్నని చంపేశారా? పురుషోత్తం నాయుడు రా, మమ్మ మార్కెట్ యార్డ్లో రా. అర్జున్, 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 అర్జున్! అర్జున్, ఎక్కడున్నావురా? నువ్వెక్కడా కనపడపోయేసరికి ఇంటికి వెళ్ళేవేమోని అక్కడికి వెళ్ళాను. అమ్మా, అమ్మా, అర్జున్ వచ్చాడా? రాలేదు బాబు. ఏమైంది అర్జున్కి? ఏం లేదు. అర్జున్ వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి. మా ఫ్రెండ్ అర్జున్ కనిపించట్లేదు. ఇక్కడికి ఏమైనా వచ్చాడా? మా ఆవిడ కూడా కనిపించట్లేదు. కొంప తీసి నేను అర్జున్ గురించి అడుగుతుంటాను, నువ్వు ఏదో వాగుతావేంటి? నీకు ఆడి ఇంపార్టెంట్, నాకు మా ఆవిడ ఇంపార్టెంట్. నువ్వు అసలు మనిషివేనా? కాదంటే మందుకు డబ్బులు ఇస్తావా? ఊసింది చాలమ్మా. నువ్వు వాటర్లు ఎత్తుకో, నేను ఇటులు ఎత్తుకుంటా. అసలే మందుకు టైం అయిందమ్మా. కొన్ని రోజుల తర్వాత అమ్మని చూద్దామని ఇంటికి వెళ్ళాను. అర్జున్ గురించి ఏమైనా తెలిసిందా బాబు? లేదమ్మా, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. డబ్బులు ఇస్తేనే కానీ పోలీసులు కూడా వెతకరంట కదా. ఇవిగో, ఇవి తీసుకెళ్ళి నా కొడుకుని ఎలా అయినా సరే తీసుకురా బాబు. ప్లీజ్ మీరు ఏడవద్దమ్మా, వాడు ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. అమ్మా, 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 అమ్మా. నిన్ను వెతకమని మీ అమ్మ ఇచ్చిన బంగారం ఇప్పటికీ నాతోనే పెట్టుకుని తిరుగుతున్నాను రా. ఎప్పటికైనా నువ్వు కనబడితే ఇద్దామని. ఒక్క నిమిషం రా. ఇదిగో తీసుకోరా. వీటిని చూస్తుంటే అమ్మని చూసినంత ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్స్ చెప్పిన పరాయవాణి చేయకరా. ఈ ప్రపంచంలో నాకు అమ్మ తప్ప నానే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు అమ్మ కూడా లేదు. నేను లేనా? ఎంతకాలం నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఇక మీద నువ్వు నాతోనే ఉండాలిరా. పదరా మా ఇంటికి వెళ్దాం. వద్దురా. నువ్వు అలాంటి ఒప్పుకోను, నాతో రావాల్సిందే. అది కాదురా, ఇన్ని సంవత్సరాలు ఒకే గదిలో ఉన్నా నాకు 4 గోడల మధ్యలో ఉన్నారంటే భయం వేస్తుందిరా. సరే, నీ మాట కాదంలోకి వెళ్తున్నాను.
కానీ నీకెప్పుడు ఏ అవసరం ఉన్నా నేనున్నానన్న విషయం మర్చిపోకు. ఇది నా నెంబర్, ఎప్పుడైనా కాల్ చేయి, సరేనా? సరేరా. అలా అమ్మ నన్ను వెతకమని ఇచ్చిన నగలు నిన్ను వెతుక్కుంటూ వచ్చాయి. తీసుకో. నాకా? నన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర ఉంటే వీటి విలువ ఇంకా పెరుగుతుంది. కానీ ఇవి నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయికి ఇస్తే బాగుంటుంది. నన్ను పెళ్లి చేసుకుంటావా? కానీ నాకు అంత అదృష్టం లేదు. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? నన్నే ఇచ్చేసిన తర్వాత ఇష్టం లేకపోవడం ఏంటి? మరి నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. అబద్ధం చెప్తున్నావు కదూ? అది అబద్ధమైతే బాగుండేది. మరి నాతో ముందెందుకు చెప్పలేదు? చెప్పాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. కంగ్రాచులేషన్స్ నాయుడు గారు. నేనైతే అసలు టికెట్ ఇస్తారని అనుకోలేదు నాయుడు గారు. ఏదైతేనే టికెట్ కన్ఫర్మ్ అయింది. మొత్తానికి అనుకున్నది సాధించారు. అనుకోనిది కూడా సాధించడమే నా స్పెషాలిటీ. మీరందరూ కూడా కార్యకర్తల్ని అప్రమత్తం ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ తప్పకుండా అలాగే సార్, ఖచ్చితంగా చేద్దాం. ఎవరు? నా బంగారు తల్లి. కంగ్రాచులేషన్స్ ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే ఏంటమ్మా, గెలిస్తే ఈసారి మినిస్టర్ అవుతారు. వావ్, నిజంగా. విష్ యూ ఆల్ ది బెస్ట్ డాడీ. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. ఓకే డాడీ, యు క్యారీ. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా, బాయ్. వస్తా నాయుడు గారు, వెళ్ళా పనిలో ఉంటాం. నమస్తే. నమస్తే. ఏంటి రాములు, నాతో ఏమైనా మాట్లాడాలా? 2 రోజులు సెలవు కాలండి, మా మేనకోటి పెళ్ళండి. నువ్వు లేకపోతే ఎలా రాములు? 2 రోజులు మా అబ్బాయిని పంపిస్తానండి. సరే పంపించు. సరే వెళ్తానయ్యా. అవసరమైతే ఎగస్ పార్టీ వాళ్ళు కూడా కొలేయండి. డాడీ, చూసుకుంటాం. డాడీ ఫ్రెండ్ని కలిసి వస్తా. అలాగేనమ్మా. రాములు, రాములు, రాములు. నా నూరేళ్ళాడు మేడం, 2 రోజులు వచ్చేస్తాడు. ఓ, నువ్వు రాములు కొడుకువా? అవును మేడం. ఏంటి మేడం ఇలాంటి ఏరియాలో? ఏ రాకూడదా? అలా అని కాదు, ఇక్కడ ఎవరున్నారా అని. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు తప్ప గుర్తురాని ఏరియాకి ఫ్రెండ్ అని గుర్తుపెట్టుకుని రావడం చాలా గ్రేట్ మేడం. ఫ్రెండ్షిప్ అంటే గుర్తు పెట్టుకోవడం కాదు, గుండెల్లో పెట్టుకోవడం. కార్ ఖాళీగా ఉన్న చోట పార్క్ చేయి, నేను ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా. సరే మేడం. సారీ మేడం. ఏంటి లేట్? లంచ్ కోసమా? నా కోసం కాదు మేడం. మరి? ఆ బిల్లుల అబ్బాయి ఉన్నాడు కదా మేడం, తన కోసం. ఇప్పుడే వస్తాను మేడం. భోంచేసావా? ఇది ఇస్తాను, తింటావా? వెళ్దాం మేడం. వెళ్దాం. ఏం చదువుకున్నావు? ఎంబీఏ మేడం. ఎంబీఏనా? నువ్వురా. పర్లేదు, నేను చెప్తాను. పర్లేదు. చూడండి డాడీ, ఇతను అర్జెంట్ గా జాబ్ నుంచి తీసాను డాడీ. ఏం చేశాడమ్మా? ఎంబీఏ చేశాడు డాడీ. చేస్తే? అయ్యో, ఎంబీఏ చేసి డ్రైవర్ గా చేయడం, అది కూడా ది గ్రేట్ పురుషోత్తం గారి దగ్గర. అతని చదువుకు తగ్గ జాబ్ ఇప్పించమంటుంది నాయుడు గారు మీ అమ్మాయి. కరెక్ట్ అంకుల్. దాందే ఉంది, ఇప్పించేద్దాం. రేపు మినిస్టర్గా ప్రమాణం చేయని. ఓకే డాడీ. హ్యాపీనా? థ్యాంక్ యూ మేడం.
మీరు మినిస్టర్ అవ్వాలంటే ముందు మీరు గెలవాలి. రాష్ట్రం మొత్తం మీ వైపు తిరిగి చూసేలా ఏదో ఒకటి చెయ్యాలి. పదవి కోసం ఏదైనా చేస్తాను, చూస్తావుగా. అమ్మేరాయల గురించి ఆలోచిస్తున్నాను, చేసేద్దాం. బేబీ. హా డాడీ. నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పండి డాడీ. దేని గురించి? అదే మన డ్రైవర్ రాముల కొడుకు చందు. చందు, అతని గురించి నీ అభిప్రాయం తెలుసుకుందామని. అతనికేం డాడీ, బాగా చదువుకున్నాడు, కష్టపడతాడు, అన్నిటికీ మించి మంచివాడు. అన్ని మంచి లక్షణాలు ఉన్నవాడు నా అల్లుడైతే? అది నీకు ఇష్టమైతేనే. సరే, మీ ఇష్టమే నా ఇష్టం డాడీ. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, తన పెద్ద మనసు చాటుకున్న ఎమ్మెల్యే పురుషోత్తమ నాయుడు తన కుమార్తె వివాహం కారు డ్రైవర్ కొడుకుతో జరిపించి గొప్ప పేద అనే తేడా లేదని సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చిన ఎమ్మెల్యే పురుషోత్తమ నాయుడు. పురుషోత్తమ నాయుడు కుమార్తె వివాహం ఒక కార్ డ్రైవర్ కొడుకుతో జరగడం రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది. చిన్న పెద్ద, ముసలి ముతుక, ఎవరి నోట విన్నా ఇదే మాట. ఇది పొలిటికల్ ఎజెండా అని కాదు, తన పర్సనల్ ఎజెండా అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏదేమైనా ఎమ్మెల్యే పురుషోత్తమ నాయుడు కుమార్తె వివాహం నేడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా ఇది అతని రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నమస్కారం సార్. నమస్తే. రాష్ట్రం మొత్తం నీ టాపిక్కేనయ్యా. న్యూస్ ఛానల్స్ నిండా నీ గురించే. ఈసారి క్యాబినెట్లోకి నిన్ను కూడా తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. అంతా మీ అభిమానం సార్. నీ కూతురి విషయంలో పెద్ద సాహసమే చేశావు. ఎనీవే, త్వరలో మంత్రివి కాబోతున్నావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి నీ హస్బెండ్ నీతో విడిపోయి చాలా కాలం అయింది. భార్యాభర్తలు కలిసి ఉండాలంటే మనసులు కలిసి ఉండాలి, మాటలు కలిసి ఉండాలి, ఆలోచనలు కలిసి ఉండాలి, చివరికి శరీరాలైనా కలిసి ఉండాలి. నీలాంటి అమ్మాయిని వదులుకోవడం నమ్మలేకపోతున్నాను. అసలు నీకు పెళ్ళైందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇది చూస్తేనే నమ్మకం కలుగుతుందా? ఇతనా? నో. ఇతను నీకు తెలుసా? ఇతనే నా ఫ్రెండ్ శరత్. అంటే నువ్వు ఇప్పటివరకు చెప్పింది వీడి గురించే. కష్టం సుఖం కలిసి పంచుకున్న నా ప్రాణ స్నేహితుడు. అలాంటిది నా ఫ్రెండ్ భార్యతో తలుచుకుంటే నా సహ్యంగా ఉంది. ఇందులో నీ తప్పేం లేదు. తప్పు లేదా? ఈ శరీరాన్ని నిప్పుతో కాల్చిన నేను చేసిన పాపానికి విముక్తి లేదు. చెప్పాలి, జరిగిన పొరపాటుకి వాడి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి. ఏమని చెప్తావు? నీ భార్యతో నేను వాడిని భర్త అవడం కంటే ముందు నా ఫ్రెండ్. క్షమాపణ మాత్రమే చెప్తాను. ఆగు, నా మాట విను ప్లీజ్. ఆగు, చెప్పేది విను. ఆగు ప్లీజ్. ఫ్రెండ్కి సారీ చెప్పాలి, కన్నీళ్ళతో కాలు కడగాలి అని భారీ డైలాగ్స్ చెప్పావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? చెప్పాను. శాలువా కప్పి సన్మానం చేశాడా? పర్మిషన్ ఇచ్చి పెళ్లి చేసుకోమన్నాడు. అయితే వెళ్ళి వాడినే చేసుకో. బాగుండదేమో. మరి నువ్వు చేసింది బాగుందా? ఏది రాత్రి చేసిందా? సిగ్గు లేకపోతే సరి. అసలు ఏం జరిగిందో చెప్పు. జరిగింది వాడికి చెప్పాలని ఆవేశంగా బయలుదేరి నేను బయటికి వెళ్ళాక ఆలోచనలో పడిపోయాను. నా మీద ప్రేమతో తన సర్వస్వాన్ని ఇచ్చిన అమ్మాయిని బయటపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచన ఒకవైపు, నా ప్రాణ స్నేహితుడిని మోసం చేశాననే ఆలోచన మరోవైపు. ఏం చేయాలి? ఒకటే ఆలోచనలు. ఆ ఆలోచనలతో నాకు తెలియకుండానే ఒక కేఫ్కి వెళ్ళాను. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఇది చూస్తేనే నమ్మకం కలుగుతుందా?
సార్ ఏం కావాలి? ఒక కాఫీ. ఇంకో కాఫీ. ఇంకో కాఫీ. ఇంకో కాఫీ. ఇంకో కాఫీ. నా డ్యూటీ అయిపోయింది సార్.
ఒక్క నిమిషం నిన్న సుజాత మొగడే కదా పంపించింది. సుజాత ఎవర్రా? నా సెటప్ అన్నా. కాదా? మరి ఎందుకు కొట్టేవన్నా? చెప్పే టైం ఇస్తే కొట్టే అవసరం వచ్చేది కాదు. నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. అడిగన్నా. 6 years రోజు నువ్వు ఎవరికైనా ఫుడ్ పార్సల్ ఇచ్చావా? కంగారు లేదు, బాగా గుర్తెచ్చుకో. ఇచ్చారన్నా, ఈ మధ్యనే మానేసా. ఎవరేమన్నారు? ఒక నిమిషం అన్నా. ఏదో విషయం మాట్లాడాలి, అర్జెంటుగా రమ్మన్నావు. ఏంట్రా అది? నన్ను కిడ్నాప్ చేసింది ఎవరో తెలిసిందిరా. ఎవరు? పురుషోత్తం నాయుడు. వాడు చచ్చి కూడా చాలా రోజులైందిగా. చచ్చింది పురుషోత్తం నాయుడు, నా శత్రువు కాదు. ఇంతకీ ఆ శత్రువు ఎవరంటావు? వెయిటర్ నాకు మొత్తం చెప్పేశాడు. చెప్పేశాడా? ఎందుకు చేసావురా? పిచ్చోళ్ళలో ఉన్నావు. ఎందుకేంట్రా? డబ్బు కోసం, హోదా కోసం. మహా అయితే నువ్వేం చేస్తావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తావు. నీతి న్యాయం అన్నమాట. అది నేనైతే నువ్వు ఫోన్ చేశాక నాకు ఐడియా వచ్చిందిరా. రే శరత్, చెప్పరా. అర్జెంట్గా నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా అది? స్వప్నని చంపేశారా. స్వప్నం చంపడం ఏంట్రా? ఎమ్మెల్యే పురుషోత్తం నాయుడు రా. అది వీడియో తీశానని నన్ను చంపడానికి మనుషులను పంపాడురా. ఎమ్మెల్యే పురుషోత్తం నాయుడా? నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? మా మార్కెట్ యార్డ్లో రా. నువ్వు అక్కడే నేను వస్తున్నాను. మీ పొలిటికల్ కెరియర్ కోసం ఒక అమ్మాయిని బలి ఇచ్చేస్తారా? దానికి తగ్గ సాక్ష్యం, ఆ సాక్షి రెండు నా దగ్గర ఉన్నాయి. బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఎగ్జాక్ట్లీ, ఎస్. అయితే నీకు ఇప్పుడు ఏం కావాలి? నీ కూతురు కావాలి. ఇది బయటకు వస్తే ఏమవుద్దో నీకే బాగా తెలుసు. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ చేసావు మావయ్య. నీ కూతుర్నిచ్చావు, నీ ఆస్తినిచ్చావు, నీ ఎమ్మెల్యే పదం కూడా ఇచ్చేస్తే నేను మినిస్టర్ అయిపోతా. ఒక్కసారి నా కోసం చచ్చిపోవా? నువ్వు చేసింది మిత్రద్రోహం. అయినా నువ్వు బయటకు వచ్చాక ఇవన్నీ మర్చిపోతావు అనుకున్నాను. అందుకే నిన్ను వదిలేశా. కానీ ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకుంటాను రా.
ఓ మై గాడ్, అంటే నిన్ను ఇన్ని రోజులు కిడ్నాప్ చేసింది నీ ఫ్రెండా? నీ మొగుడు. నమ్మలేకపోతున్నా తెలుసా. నమ్మాలంటే ఏం చేద్దాం? పెళ్లి చేసుకుందాం. కుందాం. అవును, నాకు డౌట్, మీరిద్దరు ఎందుకు విడిపోయారు? ఎందుకంటే ఎంత బాగున్నాను. వాడు మొగుడే కానీ మగాడు కాదు. చూడు పిన్నమ్మ, పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. ఒరే, నేను నీకేమన్యాయం చేశానురా? చంపకుండా వదిలేశానా? సేఫ్గా ఉంటామని 4 గోళ్ల మధ్య పెట్టానా? టైంకి బిర్యానీ కూడా పంపించాను కదరా.